హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ అన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజైతే మాత్రం నా పీతి గుద్దేశన గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే ద నెంబర్ 1 మోస్ట్ కుళ్ళుబోతు యూట్యూబర్ అండ్ అంతే ఈర్ష మహారాజ్ గురించి. మీకు ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో గొడవ స్టార్ట్ అయింది, మీకు తెలుసు కదా. ఏంటంటే నేను ఒక రీల్ అయితే పెట్టిన, అది బాగా వైరల్ అయిపోయింది యూట్యూబ్లో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్లో. మనోడికి ఇంకా ఫుల్ కుళ్ళు బుట్టేసింది అనమాట. ఏంద్రా నాయన ఇంత వచ్చేసిందని చెప్పేసి దాని మీద వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిండు. ఎట్లా ఏమని చెప్పిండంటే, ఫస్ట్ ఇండియా నుంచి నేనంటే ఎక్కడ రైడ్ చేయకుండా డైరెక్ట్గా నేను అమెరికాకి బైక్ షిప్లో పంపించేసి అండ్ నేను ఫ్లైట్లో వెళ్ళిపోయి ఇంకా నేను అమెరికా వచ్చేసిన అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ని అండ్ వ్యూవర్స్ అందరినీ కూడా మోసం చేసిన అని చెప్పేసి ఒక షార్ట్ అయితే పెట్టిండు. అండ్ నేను ఏదైతే వైరల్ అయిందో షార్ట్ మీరు క్లియర్గా చూస్తే, మళ్ళీ ఒకసారి చూడండి ఆ షార్ట్ ని. నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ అయితే నన్ను అడుగుతున్నారు, మా దేశానికి ఎందుకు వస్తున్నారు మీరు ఏంది అని. నేను ఇండియా నుంచి బైక్ రైడ్ చేసుకుని వస్తున్నా అంటే ఫుల్ షాక్ అయ్యారు. నేను ఎప్పుడూ ఇండియన్ బైక్ ని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు. ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ అమెరికా గడ్డపై అయితే మన తెలుగు బండి అయితే తిరుగుతుంది. నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పిన, మెక్సికో నుంచి నేను యూఎస్ఏకి ఎంటర్ అవుతున్నా బై రోడ్ అని చెప్పేసి. అయినా కూడా ఈయన కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి నేను బైక్ షిప్లో వేసుకొని వెళ్ళినా అని చెప్పేసి చెప్పిండు. సో మీరు కూడా ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. ఇప్పుడు నేను ఏది చెప్తున్నా అది కూడా నమ్మకండి. ఒకసారి మనం వెళ్ళి మన ఛానల్లో చూడండి. మేము రైడ్ వచ్చేసి 2022 జూలై 19కో 20కో మేము స్టార్ట్ చేసినాం. సో అక్కడి నుంచి మేము రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, పాకిస్తాన్లో నుంచి బైక్ అయితే మన ఇండియన్ బైక్ అలౌ చేయరు. అండ్ మేము రైడ్ చేసే టైంకి చైనా క్లోజ్ అయి ఉందన్నమాట. ఇది 2020లో కరోనా వచ్చినప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చైనా టూరిస్ట్ వీసాలు ఇవ్వడం బంద్ చేసింది. సో మనం బైక్ వేసుకొని నేపాల్ నుంచి చైనాలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. దానికి గ్రూప్ వీసా తీసుకోవాలి, ఒక గైడ్ని మాట్లాడుకోవాలి. ఆ గైడ్కి ఒక్క రోజుకి 30,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఉంటుంది అనమాట. ఒక్కొక్క గైడ్ని బట్టి. ఎక్స్పీరియన్స్ గైడ్ అయితే 1,00,000 తీసుకుంటారు, నార్మల్ బేసిక్ వాళ్ళు అయితే 30,000 అట్లా తీసుకుంటారు. ఒక కంపెనీతో టైఅప్ అయిపోయి అట్లా చైనాలో నుంచి రైడ్ చేసుకొని పోవాలి. సో మేము అట్లా అనుకుంటే ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే చైనా నుంచి రైడ్ చేద్దామని ఉండే. బార్డర్ క్లోజ్ అవ్వడం వల్ల మేము ఇంకొక ఆల్టర్నేట్ రూట్ ఎత్తుకోవాల్సి వచ్చింది. సో మయన్మార్ నుంచి వెళ్దాం అనుకున్నాం. మయన్మార్లో ఏంటంటే లాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో కోవిడ్ కన్నా ముందు నుంచి అక్కడ గవర్నమెంట్ అయితే కూలిపోయింది అనమాట. అక్కడ ప్రెసిడెంట్ని దించేసి ఇప్పుడు ఆర్మీ అక్కడ మొత్తం రన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా టూరిస్టులకు అయితే మాత్రం మయన్మార్ బార్డర్ కూడా ఓపెన్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇప్పుడు బైకర్స్కి కూడా మయన్మార్కి అయితే ఎలో లేదు. ఎందుకంటే ఇండియన్ కస్టమ్స్ మయన్మార్ లోపలికి వెళ్ళడానికి అయితే మాత్రం ఎలో చేయరనమాట. బైక్ ఒక పాస్పోర్ట్ ఉంటుంది, ఆ పాస్పోర్ట్ పైన స్టాంప్ పడితేనే మనం అఫీషియల్గా మన ఇండియాని వదిలిపెట్టి మయన్మార్లోకి ఎంటర్ అవుతాం అనమాట. మనకు ఆ స్టాంప్ ఇండియన్ కస్టమ్స్ వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా ఇంకా వేయట్లేదు. అండ్ సో మాకు ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్ ఉన్నాయి, 3 కంట్రీస్. పాకిస్తాన్లోకి పోలేము, చైనాలోకి పోలేము, మయన్మార్లోకి పోలేము. ఎట్లా అని ఆలోచిస్తే మాకు ఇంకా షిప్పింగ్ చేయడం ఒకటే ఆప్షన్ కనిపించింది. సో మేము చెన్నై నుంచి మలేషియాకి షిప్ చేసేసి మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, సో ఈ 5 దేశాలలో రైడ్ చేసి మళ్ళీ వచ్చి మలేషియాలో బైక్ పెట్టేసి అక్కడి నుంచి మేము సింగపూర్ వెళ్ళి మళ్ళీ సింగపూర్ నుంచి బ్యాక్ మలేషియా వచ్చేసి మళ్ళీ మలేషియాలో పార్క్ చేసిన బైక్ ని తీసుకొని మేము ఆస్ట్రేలియాకి వెళ్ళాం అనమాట. ఏది ఆస్ట్రేలియా కూడా షిప్ చేసినాం, ఎందుకంటే మలేషియా నుంచి ఆస్ట్రేలియాకి రూట్ లేదు కాబట్టి మేము షిప్ చేసినాం. సో మా ప్లాన్ ఏంటంటే అట్లా మధ్యలో ఇండోనేషియాలో రైడ్ చేసి బ్రునై ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అక్కడ రైడ్ చేద్దామని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ ఇండోనేషియాలో బైకర్స్ కి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, 155cc బైక్ మాత్రం హైయెస్ట్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇండియాలో 1000RR, డుకాటి, నింజా ZX 10R అన్నీ ఉన్నాయి కదా. బంగ్లాదేశ్లో ఆ బైక్లు ఏమి ఉండవు. 155cc బైక్ లాస్ట్ అంతే, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ రూల్ అది. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా అంతే, 150cc లేదంటే 200cc వరకు, నాకు కరెక్ట్ గుర్తులేదు, అంతవరకు లాస్ట్. శ్రీలంకలో వచ్చేసేమో 400cc వరకు హైయెస్ట్. 400cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్ ని వాళ్ళైతే వాళ్ళ దేశంలోకి రానియరు. రావాలంటే అది మళ్ళీ స్పెషల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వేరే పర్మిషన్ తీసుకోవాలి. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఏది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా, వీసా వచ్చినావా, పోయినావా అన్నట్టు కాదు. సో ఇండోనేషియాకి వెళ్ళాలంటే నాది 900cc, చెర్రీది 1250cc. సో ఇంకా మేము ఇండోనేషియా కూడా స్కిప్ చేసేసుకుని అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసినాం. మేము మలేషియా నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసినందుకు టైం మాకు వచ్చేసి 40 days to 60 days మధ్యలో చెప్పారనమాట. అంటే మీకు 40 నుంచి 60 రోజులు పడుతుంది మీకు బైక్ రావాలంటే. ఎందుకంటే మలేషియాలో మనం బైక్ పెడితే అక్కడ కస్టమ్స్ బైక్ కంప్లీట్ చేయాలన్నమాట. కస్టమ్స్ వాళ్ళు మనం ఎమ్మెల్యే కొడుకు కాదు, ఎంపీ కొడుకు కాదు కదా. ఎమ్మటే పోగానే అయ్యా రండి అయ్యా మీకోసం చేస్తా అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకన్నా ముందు వచ్చిన ఇంకా కొన్ని గూడ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మన బైక్ వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ చేసి ఆ షిప్లో అయితే ఎక్కిస్తారనమాట. అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాలో ఇంకొక ఇంపోర్ట్ చేసుకున్న బైక్స్ కి స్పెషల్ రూల్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఒక 2 to 3 weeks వాళ్ళకి నచ్చినంతసేపు కస్టమ్స్ ఆఫీసర్ కూలింగ్ పీరియడ్ అని పెడతారు. అంటే బైక్ ఆస్ట్రేలియా వచ్చినా సరే ఒక 2 వారాల పాటు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారనమాట మొత్తం. ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి, మీ అందరికి
ఆస్ట్రేలియాని. నేను మన సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ ఈ రూల్స్ తెలుసు, కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని ఫుల్ వీడియోస్లో చెప్పేసిన, ఇప్పుడు ఏ వీడియోలో ఏ మ్యాటర్ ఎక్కడ చెప్పినా నాకు తెలియదు, అందుకని నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా. ఆస్ట్రేలియాలో నెంబర్ 1 డేంజరస్ రోడ్లలో అసలు రోడ్డు లేదు, 1400 కిలోమీటర్లు మొత్తం డెజర్ట్లో రైడ్ చేసిన. మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఆస్ట్రేలియా ఏంది ఇట్లుంటుంది, ఆస్ట్రేలియా రోడ్స్ కూడా ఇట్లుంటాయా అని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. అట్లా తీసినాం. అండ్ అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి మేము డైరెక్ట్గా అమెరికాకి షిఫ్ట్ చేసి అమెరికా వచ్చేసినా అని కూడా అనలేదు. అక్కడి నుంచి మేము చిలీకి షిఫ్ట్ చేసినాం. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి చిలీకి కూడా మధ్యలో రోడ్ లేదు కాబట్టి, సముద్రం ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి చిలీకి షిఫ్ట్ చేసినాం. చిలీలో వాల్పరీసో అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. మేము వెళ్ళాలనుకుంటే అమెరికానే మా టార్గెట్ అనుకుంటే అక్కడి నుంచి మేము పైకి వెళ్ళిపోవచ్చు, కానీ మేము అట్లా వెళ్ళలేదు. అక్కడి నుంచి కింద ఏంటంటే చిలీ అర్జెంటీనాలో టఫెస్ట్ రోడ్స్ ఉంటాయి అనమాట కిందికి. మేము అక్కడి నుంచి పైనుంచి కింద ప్రపంచపు అంచు ఉషువాయ్ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది అనమాట. ప్రపంచంలోనే అత్యంత చివరి ఊరు. అక్కడి నుంచి అంటార్క్టికాకి చాలా దగ్గర షిప్స్ కూడా వెళ్తాయి అనమాట. అక్కడి నుంచి అంటార్క్టికాకి చాలా షిప్లు వెళ్తాయి. అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఐరెస్కి రైడ్ చేసి ఆ రోడ్స్లలో కూడా మీరు చూడండి ఎంత అడ్వెంచరస్ రోడ్ అంటే ఇక అంత అడ్వెంచరస్ రోడ్. అక్కడి నుంచి రైడ్ చేసి మళ్ళీ మేము బొలివియా సాల్ట్ ఫ్లాట్స్, అల్లు అర్జున్ గారి మూవీ షూటింగ్ జరిగింది అక్కడ రైడ్ చేసి అక్కడి నుంచి పెరు నుంచి బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్. ఎక్కడైతే బ్రెజిల్లో అమెజాన్ రాష్ట్రం అని ఒకటి ఉంటుంది, మొత్తం అమెజాన్ ఫారెస్టే. ఆ రాష్ట్రంలో మేమైతే రోడ్డు కూడా ఉండదు అక్కడ, సేమ్ అంతే ఆస్ట్రేలియాలో ఇక్కడ ఉన్నట్టు. మేము అదే రోడ్లో నుంచి రైడ్ చేసుకుంటూ వెళ్ళి వెనిజులా నుంచి మళ్ళీ కొలంబియా నుంచి పనామా వెళ్ళడానికి రోడ్డు మార్గం అయితే ఉండదు, మొత్తం ఫారెస్టే ఉంటుంది అనమాట. రోడ్డు లేని మేము ఎక్కడ దోలుతాం చెప్పండి. మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు రోడ్డు ఉంది ఇక్కడ నుంచి అక్కడికి, మేము ఏదో కొంచెం దోలి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయినంటే ఏదో అనుకోవచ్చు. మేము ఎక్కడైతే మంచి హైవేస్ ఉన్న రోడ్లలో మేము అస్సలు వెళ్ళలేదు. ఎక్కడైతే టఫెస్ట్ రోడ్లు ఉంటాయో, ప్రపంచంలోనే ది టఫెస్ట్ రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఎతికి మరి అక్కడికి పోయి రైడ్ చేసినాం. ఎందుకంటే మన ఇండియన్స్ తలుచుకుంటే ఏదైనా సరే వీళ్ళు చేసి చూపిస్తారని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పేసి మాత్రమే మేము డిసిషన్ తీసుకున్నాం. అండ్ అక్కడి నుంచి మళ్ళీ పనామాకి ఎయిర్లో షిఫ్ట్ చేసినాం, ఏరోప్లేన్లో చేసినాం. 2 days 3 days పట్టింది. పనామా సిటీకి వచ్చిన తర్వాత పనామా సిటీ నుంచి మళ్ళీ కోస్టారికా, హొండురస్, నికరాగ్వా, ఎల్ సాల్వదోర్, గ్వాటెమాలా ఇవన్నీ రైడ్ చేసుకుంటూ మెక్సికో నుంచి నేనైతే యూఎస్కి వచ్చేసిన అనమాట. సో ఇప్పుడు మీ అందరికీ క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీరు సొల్లని అనుకోవచ్చు. అనుకునే ముందు ఒక్కసారి ఆగండి, బయటికి మీ మనసులో అనుకునే ముందు ఒకసారి ఆగి వెళ్ళి ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్లో సేమ్ నేను చెప్పినట్టు రైట్ చేసినా లేదా అని చెప్పేసి మీరు చూడండి. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే నువ్వు షార్ట్లో షిఫ్ట్ చేసి వచ్చినా అని చెప్పలే కదా అని చెప్పేసి అంటున్నారు. నేను తీసిందే 1 minute షార్ట్. 1 minuteలో ఇంత పెద్ద మ్యాటర్ నేను ఎక్కడ కవర్ చేయలేస్తా చెప్పండి. డైరెక్ట్గా ఇండియా నుంచి అమెరికాకి వచ్చి ఉంటే షిఫ్ట్ చేసుకొని నేను షిఫ్ట్ చేసి వచ్చినా అనే చెప్పేటోని. ఎందుకంటే నేను కొన్ని వేరే షార్ట్స్ కూడా చేసిన, మీరు చూడండి. సో ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసింది అనుకుంటా, నేను షిఫ్ట్ చేసినా అనే చెప్పిన. నేను షిఫ్ట్ చేస్తే షిఫ్ట్ చేసినా అనే చెప్తా, రైట్ చేస్తే రైట్ చేసినా అనే చెప్తా. ఎందుకంటే నేను తీసిన ప్రతి ఒక్క వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. మిమ్మల్ని ఏదో మోసం చేయాలన్నా ఏది చేయాలన్నా అది కుదరదు, ఎందుకంటే అన్ని ప్రూఫ్స్ యూట్యూబ్లోనే ఉన్నాయి కాబట్టి. మీకైతే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. నేను నిజంగా అమెరికాకి రైట్ చేసినా లేదంటే షిప్లో పోయేసినా అని చెప్పేసి మీరు కూడా నా మాటలు నమ్మకండి. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ వీడియోస్లో జస్ట్ ఆ థంబ్నెయిల్స్ స్క్రోల్ చేసుకుంటూ చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనోడు దేని గురించి మాట్లాడిండు, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినా. దానికన్నా ముందు ఇంకొక టాపిక్ మాట్లాడదాం. నేను ఒక స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. స్టోరీ ఎంతసేపు ఉంటుంది, 24 hours తర్వాత డిలీట్ అవుతుంది. నేనేం చేసిన, నాకు పిచ్చ కోపం వచ్చింది, నేను ఫుల్ ఫ్రస్ట్రేట్ అయినా. నేను ఇప్పటి వరకు ఎవరిని కూడా ఊరికనే, నేను నా 8 years ఆఫ్ యూట్యూబ్ హిస్టరీలో నేను ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద కూడా ఒక్క కాంట్రవర్సీ చేయలేదు, ఒక్కళ్ళ మీద పడి ఏడ్చి ఎవరిని సబ్స్క్రైబర్స్ని అయితే నేను తెచ్చుకోలేదు. నేను జెన్యూన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు తప్ప నేను ఎవరిని బ్యాడ్ చేసి అయితే మాత్రం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోలేదు. కానీ ఈ పెద్ద మనిషికి ఏముంది, అదే పని. ఎవరు కొంచెం పైన ఉన్నారా పట్టి గుంజాల, ఎవరు పైన ఉన్నారా పట్టి గుంజాల, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని జేబులో వేసుకోవాలా. ఇదే కాన్సెప్ట్ ఈయనకి. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఇంకా నేనైతే అనేసిన. నేను 100% నేను చెప్తున్నా, నేను అనేది తప్పు, నేనే ఒప్పుకుంటున్నా. 100% నేను అనేది తప్పు. నేను స్టోరీ పెట్టిన తర్వాత మనకంటూ ఒక ఓపిక ఉంటుంది కదా, ఓపిక నశించిపోయింది నాకు. ఇంకా ఏంది ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఏంది ఇంకెన్ని రోజులు అని చెప్పేసి నాకు ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను పెట్టిన ఒక 1/2 hour తర్వాత అరే కోపంలో మనకి ఏదో అనిపిస్తుంది, ఏంది ఇప్పుడు ఎట్లా అసలు నేను అనవసరంగా నేను మాట్లాడినా, స్టోరీ డిలీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. నేను ఇన్ కేస్ అప్పుడు స్టోరీ డిలీట్ చేసిన అనుకోండి, ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు తెలుసా, వాడు నాకు బుసుకున్నాడు. వీడు నన్ను మామూలుగా కాదు, నాకు భయపడి వణికిపోయి వాడు స్టోరీ డిలీట్ చేసిండు ఎక్కడంటాడు అని చెప్పేసి నేను అట్లనే పెట్టిన స్టోరీ. నేనైనా ఫస్ట్ లంచ్ చూడకాని ఎప్పుడు తిట్టలేదు, అసలు నేను ఎవరి జోలికి పోలేదు. మీ అందరికీ తెలుసు కదా. ఈయన ఒక 1.5 year 2 years బ్యాక్ ఫస్ట్ ఒక వీడియో చేసిండు. స్టోరీ అనేది 24 hours డిలీట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చేసిండంటే ఒక ఫుల్ వీడియోలో నన్ను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు లంజోడక ఒక 20 సార్లు 30 సార్లు అన్నాడు లంజోడక అని. నేను పెట్టిన స్టోరీ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. ఈయన పెట్టిన వీడియో ఫుల్ వీడియో స్టిల్ ఇప్పటికి ఇంకా యూట్యూబ్లో ఉంది. అంటే ఓకే, వీళ్ళ అమ్మని తిడితేనే ఈయనకి ఇప్పుడు నొప్పి వస్తుంది అంటే మన అమ్మలు ఎవరు అమ్మలు కాదు, వీళ్ళ అమ్మ ఒక్కతే అమ్మన, మీరే ఆలోచించండి.
మీరు వెళ్ళి చూడండి, నేను చెప్పింది అబద్ధమో కాదో ఆయన ఛానల్లో ఉంటాయి ఇప్పటికీ కూడా నన్ను తిట్టింది, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. తర్వాత మీరు వచ్చి ఇక్కడ ఏమన్నా మాట్లాడినా నేను ఒప్పుకుంటా. అండ్ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్, ఇది మెయిన్ టాపిక్. చాలామంది ఏంటంటే ఇప్పుడే నేను ఒక రీల్ పెట్టినా దాని గురించి క్లారిటీ వచ్చేసిందని చెప్పేసి పెట్టిరనమాట. నువ్వు నిజంగానే యూఎస్కి రైడ్ చేసినావు అని చెప్పేసి ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్లో పెట్టినా మాకు క్లారిటీ వచ్చేసింది, అన్ని వీడియోస్ చెక్ చేసినా, కానీ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలి నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు. నిజం చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఈ వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నా ఛానల్ అంతా పడిపోయింది. వరల్డ్ రైడ్ స్టార్ట్ చేయక ముందు నా ఛానల్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూడండి. నేను ఇక్కడ ఇండియాలో తిరిగి ఇక్కడిక్కడ రైడ్ చేసిన దానికే ఫుల్ వ్యూస్. నాకైతే ఇన్కమ్ అప్పుడు చెప్తున్నా కదా, నెలకి 5 లక్షల నుంచి 8 లక్షలు, ఒక్కొక్కసారి 9 లక్షలు, 7.5 లక్షలు ఇట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఇగోండి నేను మీకు చూపిస్తా, నా ఇన్కమ్ అంతా పడిపోయింది. ఇది చూడండి, మొత్తం అంతా గయాబ్. ఇంకా నాకు ఇప్పుడు ఎంత వస్తున్నాయి చూడండి, తిప్పి కొడితే ఒక 2 లక్షలు కూడా రావట్లేదు. నాకు వచ్చే ఇప్పుడు యూట్యూబ్లో నుంచి వచ్చే ఒక 2 లక్షలతోనే నేను ప్రపంచం అంతా బైక్ పైన ఎట్లా తిరగాలి మీరే చెప్పండి. నేను ఆస్ట్రేలియాలో బండి రిపేర్ చేస్తే 2 లక్షలు అయింది. అండ్ బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ లో నాకు యాక్సిడెంట్ అయింది, బండి అంతా గుల్ల అయిపోయింది, దానికి 4.5 లక్షలు అయింది. బ్రెజిల్లోని మానస్ ట్రయాంప్ షోరూమ్ లో నేను చేయించిన. మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఆ షోరూమ్ కి కాల్ చేసి కూడా కనుక్కోండి, అందులో మేనేజర్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు ఇంత ఖర్చులు ఇవన్నీ మేనేజ్ చేయాలంటే నాకు ప్రమోషన్ చేయడం తప్పట్లేదు, అదొక్కటే నాకు మెయిన్ రీజన్. మీకు బెట్టింగ్ అంటే నచ్చలేదు అనుకోండి, ఇంకొక 100 మంది వచ్చి చెప్పినా కూడా మీరు ఎవ్వరు కూడా ఆడరు. ఎందుకంటే అదంతే, ఇంకా మీకు నచ్చితే ఆడతారు, నచ్చలేదంటే ఆడరు. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను కదా, ఖచ్చితంగా ఆడు 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 నువ్వు ఇప్పుడు నొక్కాల్సిందే చేయాల్సిందే అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి నా ఛానల్లో వ్యూస్ చూడండి మీరు, లాస్ట్ వచ్చినాయి 1 లక్ష వ్యూస్ రావడానికి నేనైతే ఇట్లా నెత్తి కొట్టుకున్నా. నేను ఈ అమెజాన్లో ఫారెస్ట్లో ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు కూడా అసలు కొన్ని వీడియోస్కి అయితే 100K వ్యూస్ కూడా రాలేదు. కానీ నాకన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి నాకన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో మీకు తెలియదా? కానీ ఈ పెద్ద మనిషి వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడు. ఎందుకంటే తెలుసా, ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో ఈయనకన్నా కొంచెం హై పొజిషన్లో వాళ్ళందరినీ తొక్కేయాలి. ఎట్ట చేసినా కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ నా వెనకేసుకొని నేనే నెంబర్ 1 ఉండాలని చెప్పేసి. ఇప్పుడు క్రికెట్లో వస్తుంది బెట్టింగ్, కబడ్డీలో వస్తుంది బెట్టింగ్, అండ్ అంతే ఇప్పుడు కొన్ని మన తెలుగు హీరోస్ పెద్ద ఓటీటీ షోలు చేస్తున్నారు, దాంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అంతే ఇంకా ఇప్పుడు కొన్ని మన మూవీ ట్రైలర్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, దానిలో స్టార్టింగ్లో కూడా 2-3 సెకండ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈయన దాని గురించి ఎవరి గురించి మాట్లాడరు. నా వీడియోస్ అన్నా కూడా 1 లక్ష మంది చూస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్కి, కానీ అక్కడ చూసేది కోట్లలో చూస్తారు. అందులో నీ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదా, నువ్వు మరి నీకు అంతా ఉంటే నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అరే అంత పెద్దోళ్ళకే ఈయన ఎదురు తిరిగిండు, వాళ్ళతోనే ఆపిచ్చేసిండు, ఇంక మనమెంతరా నాయన, మనకు వచ్చే వ్యూస్కి మనమెంత అని చెప్పేసి మాకు కూడా అనిపిస్తుంది కదా. కానీ ఈయన అట్లా చెయ్యడు. మీరు నిజంగా ఉంటే ఫస్ట్ అక్కడ యుద్ధం చేయమని చెప్పండి. ఈయన చెయ్యడు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే ఈయనకి ఏమవుతుందో బాగా తెలుసు, మెత్తగా దంచి పంపిస్తారని ఈయనకి భయం. అందుకని చెప్పేసి ఎవరైతే ఈక్వల్గా ఉంటారో, మెయిన్గా చూడండి ట్రావెలింగ్ దాంట్లో అని కాదు, ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటోళ్ళకంటే ఎగ్జాంపుల్ మీరు కూడా ఆలోచించండి, ఎన్ని ఖర్చులు ఉంటాయి పెట్రోల్కైనా, హోటల్స్కైనా, ఇంకా బైక్ షిఫ్ట్ చేయాలన్నా, మా ఫ్లైట్ ఖర్చులకి, అండ్ ఇంకా అక్కడ మళ్ళీ బైక్ రిపేరింగ్కి వస్తే మళ్ళీ దానికొకటి, ఇన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము చేస్తున్నాం అనుకోండి. కొంతమంది ఇంట్లో కూర్చొని చేసే యూట్యూబర్స్ కూడా వాళ్ళకి ఇంకా ల్యాక్స్లో వస్తాయి వ్యూస్, వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఈయన మాట్లాడు వాళ్ళ గురించి అస్సలు బొంగు కూడా మాట్లాడు. నేను చెప్తున్నా కదా, మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఈయన ఇంకా ఏంటంటే ఏమనంటే పర్సనల్స్ విషయానికి వస్తాడు. ఇక ఉమా తెలుగు ట్రావెలర్కి కళ్ళ కింద మచ్చలు ఉన్నాయని, రవి ట్రావెలర్కి ఏమో విగ్ ఉందని చెప్పేసి, ఇంకా నన్నేమో రేపిస్ట్ అంటాడు, ఎఫ్ఐఆర్లు 100 ఎఫ్ఐఆర్లు అంటాడు, ఇంకా 10th ఫెయిల్ అంటాడు, ఇంగ్లీష్ రాదంటాడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. నేను కూడా ఇగో ఈడు కూడా పెద్ద కామిస్టోడు, వీడికి ఏం దొరకకుంటే కుక్కనైతే కుక్కని, పందినైతే పందిని, దేంతో పడితే దాంతో పడుకుంటాడు అని చెప్తా. నువ్వు ఒప్పుకుంటావా? దానికి ఒప్పుకో కదా. అందుకే నోటికి ఏది పిచ్చి మాటలు వస్తే అది మాట్లాడద్దు నువ్వు, ఎందుకంటే నాకు నోరుంది, నీకన్నా గలీజ్గా ఇంకా నేను కూడా మాట్లాడగలను, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఎవరు పర్సనల్ జోలికి రాకు. ఇగో ప్రతి ఒక్కళ్ళకి, ఈ వీడియో చూసేటోళ్ళకైనా, నీకైనా నాకైనా, ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. పర్సనల్ని నువ్వు ఇంట్లోకి తీసుకొని రాకు. ఇంకొకటి ఏంటంటే, మరి ఇప్పుడు మీరు కొంతమంది అనొచ్చు, మరి నువ్వే ఇప్పుడు చెప్తున్నావు కదా, మరి లంజోడకాని ఎందుకు అన్నామని చెప్పేసి. నేను అదే చెప్తున్నా, నేను లంజోడకాని ఫస్ట్ అనలేదు, ఈయన ఫస్ట్ అన్నాడు. లాస్ట్ ఇయర్ వెళ్ళి వీడియోస్ చూడండి, నన్ను ఒక 20 నుంచి 30 సార్ల కన్నా ఇంకెక్కువ పచ్చి బూతులు తిట్టిండు. అప్పటికి కూడా నేనేం రెస్పాండ్ అవ్వలేదు. నేను పోయిన దానికి కూడా నాకు మోటార్ లాయింగ్ అంటే అది నా ప్రాణం లాంటిది, ఇంకా నేను బతికేదే దానిపైన, అది నా వృత్తిని. మా అమ్మని అన్నప్పుడు కూడా నేను రెస్పాండ్ అవ్వలేదు. కానీ నేను చేసిన రైడ్ని కూడా చేయలేదు అనేసరికి ఇంకా నాకు నా ఆవేశం కట్టలు తెగిపోయింది అనుకోండి. అందుకనే నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడిన తర్వాత కూడా నేను డిలీట్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ డిలీట్ చేస్తే చెప్పిన కదా నాకు భయపడి చేసిండు అని చెప్పేసి, మళ్ళీ మీ అందరి దగ్గర పెద్ద హీరోలాగా బిహేవ్ ఎక్కడ చేస్తాడని చెప్పేసి మాత్రమే సర్లే స్టోరీయే కదా 24 అవర్స్లో డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి నేను పడుకున్న. అట్లనే అది లేచి మార్నింగ్ చూసేసరికి చాలామంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకున్నారు. దానికైతే
నాకు సంబంధం లేదు. ఈయన ఇంకొక సెకండ్ ఛానల్ ఉంటుంది కదా ఈయనకి, అందులో ఒక వీడియో పెట్టిండు అనమాట. ఏంటంటే నా ఫోటో పెట్టేసి ఇక్కడ పక్కన బ్లడ్ మార్క్ పెట్టేసి నేను చచ్చిపోయినా అని చెప్పేసి పెట్టిండు. ఆ వీడియో మరి మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ చూస్తారు, నాకు ఫోన్లు చేస్తారు మార్నింగ్ నుంచి, ఏంది ఇట్లా అయింది, నీకు యాక్సిడెంట్ ఏందా అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మా ఫ్యామిలీలో ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడతారు కదా. అంటే ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అంటే దాన్ని ఎవరు అనట్లేదు అనమాట. మీకు ఎట్లా అయిపోయిందంటే ఇక ఈయన ఏం చెప్తే అదే వేదం అన్నట్టు. ఇప్పటికీ జనాలు ఎట్లా భ్రమలో ఉన్నారంటే నేను నిజంగా రైట్ చేయలేదనే చెప్పేసి అని అనుకుంటున్నారు. నేను ఎన్ని స్టోరీలు పెట్టినంటే ఒక్కసారి వెళ్ళి చూడండి అయ్యా అంటే 100లో ఒక 10 మంది చూసారు, నీ సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ చేశారు, మేము ఇట్లా ఈయనకి ఫుల్ డై హార్డ్ ఫ్యాన్స్, కానీ ఈయన చెప్పింది అయితే తప్పు, చాలా మందిని ఇట్లా బ్లేమ్ చేస్తున్నా, ఇప్పటిదాకా ఈ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. నీకు వచ్చిన 2 మిలియన్ సబ్స్క్రైబర్స్లో కూడా నువ్వు టాలెంట్తో తెచ్చుకున్న దానికన్నా కూడా మంది మీద ఏడ్చి వాళ్ళని బ్యాడ్ చేసి తెచ్చుకోవడం పైనే ఉంది. ఈయన ఏంటంటే ఒక టెక్నిక్ ప్లే చేస్తాడు, ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒకళ్ళతోని ఫ్రెండ్షిప్ చేస్తాడు అనమాట. ఎవరైతే కొంచెం టాప్లో ఉన్నాడో, ఈయన కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాడో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. చేసేసి ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయినాక ఏమవుతారు, మీ పర్సనల్స్ నాకు చెప్తారు, నేను నా పర్సనల్స్ మీకు చెప్తా. ఈయన ఏం చేస్తాడంటే తెలియగా మన పర్సనల్స్ చెప్పేటప్పుడు మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటాడు అనమాట అన్నీ. ఇంకా మనం ఏం చేస్తామంటే సరే ఈ రికార్డ్ చేసుకుంటామా, మనం ఫ్రెండ్ అనుకొని ఉన్నాం కానీ మనం ఏంటంటే మనం రికార్డ్ చేసుకోం. ఈయన ఏంటంటే మొత్తం రికార్డ్ చేసుకొని అప్పుడు పెట్టాడు. ఈయన కరెక్ట్ మనిషి అయితే ఏంది, అప్పుడు ఎప్పుడైతే రికార్డ్ చేసినా అప్పుడే పెట్టాలా, కానీ మొత్తం అన్నీ రికార్డ్ చేసుకొని గ్యాదర్ అయిన తర్వాత వీళ్ళిద్దరికీ ఒక తేడా వస్తుంది చూసారు కదా, అప్పుడు బయట పెడతాడు. ఇవన్నీ మంచిగా ఉన్న రోజులు అవి ఎవరిని ఎన్ని బూతులు తిట్టినా ఏమన్నా కూడా ఎంత కరెక్టే, కానీ ఈయనకు తేడా వస్తుంది చూసారు కదా, ఆ రోజు అప్పుడు మాట్లాడిన మొత్తం అన్ని తప్పైతే ఆ రికార్డింగ్స్ అన్ని అప్పుడు బయటికి తీస్తాడు అనమాట. ఇది మీరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి. ఇది ఇట్లాంటి మనిషిని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మరి నాకైతే తెలియదు. మా సబ్స్క్రైబర్స్కి అయితే అందరికీ తెలుసు, నేను ఈ వీడియో అయితే మా సబ్స్క్రైబర్స్ కోసం అస్సలు చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేసినా, ఎంత క్లారిటీగా చెప్పినా, ఇండియాకి ఎందుకు వస్తున్నా ఏందనేది కూడా మొత్తం ఫుల్ వ్లాగ్స్లలో చెప్పేసిన. ఇది ఎవరైనా కానీ కొత్తగా చూసే వాళ్ళకే అనమాట నేను ఈ క్లారిటీ ఇచ్చేది. అండ్ న్యూట్రల్గా ఉంటారు కదా, ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూసి లేదా నా వీడియోస్ ఎప్పుడో ఒకప్పుడు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ క్లారిటీ వీడియో అయితే ఇస్తున్నా. నేను ఈయన పెట్టిన వీడియో ఎవరైనా ఒక బైకర్ పెట్టి ఉంటే, అయినా బైకర్కి కరెక్ట్ ఒక బైకర్ అయితే ఎవరు పెట్టలేను, ఎందుకంటే కరెక్ట్ ఒక ప్రొఫెషనల్ బైకర్కి మేము చేసింది కరెక్ట్ రైడా కాదని తెలుస్తుంది. ఈయనకి బైక్ దోలడం కూడా రాదు. ఈయనది ఏదో ఒక షార్ట్ ఒక వీడియో చూసినా క్లచ్ని గ్రచ్, బ్రేక్ని ఇంకేదో అంటాడు. ఈయనకి క్లచ్కి గేర్కి కూడా తేడా తెలియని మనిషి బైకింగ్ కమ్యూనిటీ గురించి బైకింగ్ గురించి మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత కామెడీగా ఎంత నవ్వుకునేలాగా ఉందంటే అంత నవ్వుకునేలాగా ఉంది. ఒకటే బ్రో నీకు ఒకటి చెప్తున్నా, ఏంటంటే నువ్వు ఇప్పుడు నేను తోలిన రోడ్స్ ఉన్నాయి కదా టఫెస్ట్ రోడ్స్లో, అందులో నేను ఇప్పుడు 45,000 కిలోమీటర్లు తోలినా కదా, నువ్వు ఒక 1000 కిలోమీటర్లు నా బండి ఇస్తాను నీకు, నువ్వు ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీకి చెప్పు, నువ్వు నేను తోలిన చోట నా బండి వేసుకొని నువ్వు ఒక 1000 కిలోమీటర్లు తోలి నువ్వు చూపించు, నేను అప్పుడు ఒప్పుకుంటా. నువ్వు తోపుగాడివి, నువ్వు ఇంకేంది ట్రావెలింగ్ లేదో ఏం చేసినావు, పిహెచ్డీ చేసినావు, అది చేసినావు ఇది చేసినావు అని చెప్పేసి నేను ఒప్పుకుంటా. నీకు బైక్ రాదు, బైకింగ్ గురించి ఏం తెలియదు, ఇంకేమన్నా అంటే బైక్ షిప్లో వేసినప్పుడు అంట నేను బైక్తో పాటు నేను ట్రావెల్ చేయాలంట. అయ్యా నీకు కార్గో షిప్కి ప్యాసింజర్ షిప్కి నీకు తేడా తెలియదు. కార్గో షిప్లో మనుషుల్ని అలౌ చెయ్యరు, తెలుసు కదా నీకు. మళ్ళీ ఆయనకు తెలుసు, ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, కానీ ఏంటంటే జస్ట్ మీ ముందు నన్ను ఎదవని చేయడానికి లేదా నన్ను బ్యాడ్ చేయడానికి మాత్రమే ఆయన ఆడే డ్రామా. ఆయనకు తెలుసు కార్గో షిప్లో మనుషులు బోర్ అన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే ఆయన షిప్పులనే పనిచేసిండు కాబట్టి. కానీ కావాలని లేదా నీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మేము ఆఫ్రికాలో రైడ్ చేయబోతున్నాం, ఇండియన్ బైక్ వేసుకొని కాదు, అక్కడ ఒక బైక్ రెంట్కి తీసుకొని, ఎందుకంటే మేము వాడే పెద్ద బైక్స్ కాబట్టి ఆ రోడ్స్లలోంచి అస్సలు పోవు, ఎందుకంటే నీకు నెక్స్ట్ వీడియోస్ వచ్చినప్పుడు నీకు అర్థమైపోతుంది 250 కేజీలు 300 కేజీలు ఉన్న బండ్లతోని ఆ రోడ్లలో తోలడం ఇంపాసిబుల్. కాబట్టి నువ్వు మాతో పాటు రా, నా బైక్ వెనక నీకోసం నేను స్పేస్ ఉంచుతా, నువ్వు నాతో పాటు రా, ఇద్దరం కలిసి వ్లాగ్ చేద్దామంటే చేద్దాం. నీకు అర్థమవుతుంది ఒక బండిని ఒక అంత టఫెస్ట్ రోడ్లలో రైడ్ చేయడం ఎంత కష్టమైందనేది. నువ్వు వస్తా అంటే రా, మంచిగా మర్యాదగా ఇద్దరం కలిసిపోయి రైడ్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ చూస్తారు, వాళ్ళందరికీ తెలుస్తుంది నేను ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది. నేను బండి తోలమని చెప్పట్లే, నీకు రాదని నాకు తెలుసు. నువ్వు జస్ట్ నా వెనక కూర్చొని వ్లాగ్ చేసుకో, ఓకేనా. నువ్వు నార్మల్గా అయితే ఫ్లైట్లలో పోయి కార్లలో పోయి వ్లాగ్ చేసుకుంటావు కదా, నువ్వు ఎప్పుడు తోలవు కదా, సో మేము తోలుతాం కాబట్టి నువ్వు కూడా నన్ను కూడా ఒక డ్రైవర్ అనే అనుకో, వెనక కూర్చొని రా, వ్లాగ్ చేసేసి మేము ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాము, నువ్వెంత కష్టపడుతున్నావు ఏందనేది జనాలకి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ మీద పడి నువ్వు ఎప్పుడు ఏడవకు, నీ వీడియోస్ నువ్వు చేసుకో. ఒకళ్ళని ఎప్పుడు ముంచాలి, వాడిని నేను నాశనం చేసి వాడిని సబ్స్క్రైబర్స్ని గెలుచుకోవాలి, ఫేక్ మాటలు చెప్పి గెలుచుకోవాలని చెప్పేసి నువ్వు ఎప్పుడు అట్లా అనుకోకు, ఓకేనా. మంచిగా ఉండు, మంచిగా పప్పానందిని బజ్జుకో, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే
నా ఫ్రెండ్ చెర్రీ ఉన్నాడు కదా, తన గురించి నా గురించి కూడా ఒక స్టోరీ అయితే పెట్టింది అనమాట. ఏదో తెలంగాణ బాయ్ మ్యారీడ్ టు తమిళ్ బాయ్ అని చెప్పేసి. నీ దృష్టిలో ఫ్రెండ్షిప్ గురించి అంటే ఇంతేనా? మన దేశం నుంచి ఇద్దరు కలిసి ఒక తెలుగు వాళ్ళు రైడ్ చేస్తున్నారు అంటే నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ నువ్వు కిందికి గుంజాలని మాత్రం చూడకు. అసలు నేను చెప్తున్నా కదా, ఇంత ఒక కుళ్ళు మనిషి అంతా ఇప్పుడు ఇండియా మొత్తం వెతికినా కూడా మీకు ఒక్కరు కూడా దొరకరు. మీరు కావాలంటే మొత్తం యూట్యూబ్ అంతా ఎతకండి. ఇంత మనిషి అంటే ఒక పర్సన్ని నెగిటివ్ చేసి వాళ్ళని డౌన్ చేసి ఈయన వాళ్ళ సబ్స్క్రైబర్ని గుంజుకోవాలనుకునే ఒక చీప్ మెంటాలిటీ ఈయన దగ్గర తప్ప మీకు ఇంకెక్కడ ఉండదు. నేను చెప్తున్నా కదా, ట్రావెలింగ్లో చేసిన వాళ్ళని మాత్రమే, ఈయనకన్నా ఎవరైతే ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసినా ఏం చేసినా కూడా పట్టించుకోడు. ఎక్కువ ఉంటారు చూసారు కదా, ఆయన చేస్తేనే నొప్పి. అండ్ అంతే, ఇంకా మనకన్నా ఇంకా చెప్పాను కదా మీకు ఇందాక కూడా, ఎంత పెద్ద సెలబ్రిటీస్ చేసినా, క్రికెట్లో చేసినా, ఎక్కడ చేసినా కూడా అక్కడ వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఆడి లాస్ అయినా కూడా ఈయనకు నొప్పి ఉండదు. ఈయనకన్నా కొంచెం క్లిక్ అయినా, కొంచెం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా అప్పుడే ఈయనకి నొప్పి వస్తుంది. నేను క్లారిటీగా చెప్తున్నా. మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఈయన ఇంతకుముందు ఎవరి మీద రెస్పాండ్ అయిందా లేదా, ఒక రెస్పాండ్ అయిపోతే ఏమైంది దాని తర్వాత అని చెప్పేసి. ఈయనకేందంటే, ఇప్పుడు నువ్వు కూడా ఆల్ ఇండియా రైడ్ అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ని వేసుకొని కొంతమంది తిరిగినావు, ఇక్కడ కూడా కొంతమంది మీ ఫ్రెండ్స్తో రైడ్ చేసినావు. ఇప్పుడు నేను కూడా అంట, వాళ్ళందరితో నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాళ్ళందరితో సంసారం చేసినావు అంట. నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు చెప్పు, పిచ్చి పిచ్చి మాటలు, నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఈయన ఏందో కానీ యూట్యూబ్ ఈయన పెద్ద కనిపెట్టినట్టు, ఈయన అందరినీ పోషిస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోతా ఉంటాడు. ఏంటంటే ఎవడివ్వమన్నాడు రా నిన్ను గివ్ అవేస్ అని చెప్పేసి అంటాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా ఛానల్ నా ఇష్టం. యూట్యూబ్ ఏమన్నా నీదా నిన్ను అడిగి గివ్ అవే వేయడానికి? ఇంకోటి ఏమన్నా అంటే ఫేక్ గివ్ అవేస్ అంటాడు. ఐఫోన్స్ నేను ఫేక్ ఇచ్చిన అంటాడు. బైకులు 2 KTM బైకులు ఇచ్చినావు, అప్పుడు కూడా నువ్వు ఫేక్ ఇచ్చినావు అని చెప్పేసి అంటాడు. నేను వాళ్ళని క్లియర్గా వీడియోలోకి తీసుకొని వచ్చేసి వాళ్ళది ఏ ఊరు, వాళ్ళది ఎక్కడ, ఏంది అని చెప్పేసి నేను క్లియర్గా వీడియో తీసి పెట్టిన. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వాళ్ళ ఇల్లు అడ్రస్ అన్నీ కూడా చెప్పించి నేను క్లియర్గా చెప్పిన. ఎందుకంటే నాకు తెలుసు ఫ్యూచర్లో ఈయన కాకుండా ఇంకెవరైనా సరే ఇట్లా ఎలిగేషన్ వేస్తారు మన మీద, నువ్వు ఫేక్ చేస్తున్నావు అది అని చెప్పేసి. అట్లా రావద్దని చెప్పి క్లియర్గా నేను మొత్తం అన్నీ చూపించి నేను గివ్ అవేస్ ఇస్తాను. అందుకే నేను ఏ గివ్ అవే ఇచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటో అనేది 100% నేను పెడతా. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు కదా, ఊరి నుంచి మండలం నుంచి అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. నేను ఫేక్ చేసినా అనుకోండి, ఆ యూట్యూబర్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడా నీకు నిజంగా ఇచ్చిండా ఫేక్ చేసినా అని చెప్పేసి. నేను ఫేక్ చేసి ఉంటే నేను గివ్ అవేస్ చేయడం స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. నేను ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా ఇవ్వకుంటూ వచ్చేటోన్నా, అప్పుడే ఎవరో ఒకరు నన్ను ఎక్స్పోజ్ చేసేటోళ్ళు, ఫేక్ గివ్ అవేస్ అని అప్పుడే వీడియోస్ పెట్టేటోళ్ళు. ఒక్క వీడియో కూడా అట్లా ఫేక్ గివ్ అవే అని చెప్పేసి ఎందుకు రాలే అంటే నేను జెన్యూన్గా ఇచ్చినా కాబట్టి. మన ఛానల్లో ఇప్పటి వరకు నేను జెన్యూన్గా ఎంతమందికి గివ్ అవే ఇచ్చుంటా అంటే మనీ పరంగా కానీ, బైక్స్ కానీ, ఐఫోన్స్ కానీ, చిన్నపిల్లలకి సైకిల్స్ ఇచ్చినా కానీ మోర్ దెన్ ఒక 10,000 మంది కన్నా ఇంకెక్కువ నేనైతే సక్సెస్ఫుల్గా గివ్ అవేస్ ఇచ్చిన. నువ్వు యూట్యూబ్లో చెప్పినావు నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయి, నెలకి 2 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి. నేను చెప్తున్నా కదా, అబద్ధాలు ఎందుకు. నాకు 1 ఇయర్లో లాస్ట్ 1 ఇయర్లో నీకు నెలకు ఎంత వచ్చిందో, నీకు నెలకు వచ్చిన దాంట్లో సగం కూడా నాకు రాలేదు. ఎంత వచ్చిందో తెలుసా? లాస్ట్ 365 డేస్లో 58,570.72 మాత్రమే వచ్చిందనమాట US డాలర్స్. అంటే దగ్గర ఇండియన్ కరెన్సీలో 48 నుంచి 50 లక్షల మధ్యలో మన ఇండియన్ కరెన్సీలో అంతే వచ్చింది. నేను ఎప్పుడైతే వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసి బైక్ వేసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినో అప్పటి నుంచే నా ఛానల్ అంతా పడిపోయింది. అయినా కూడా నేను ఏ ఒక్క రోజు కూడా వెనకడుగు వేయలేదు. నేను ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే మనం చేస్తే నెక్స్ట్ ఎవరన్నా వెళ్ళాలనుకున్న బైక్ వేసుకొని వేరే కంట్రీస్కి వాళ్ళకి మనం చూపించాలి ఎట్లా వెళ్ళాలి, అక్కడ రోడ్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. అదే ఒక మెయిన్ ఉద్దేశంతో నాకు ₹1 మిగలకున్నా కూడా నేనైతే కష్టపడి రైడ్ చేస్తున్నా. నువ్వు సపోర్ట్ చేయకున్నా పర్లేదు, నీకు మళ్ళీ చెప్తున్నా, నా మీద మాత్రం బురద జల్లకు. నువ్వు మస్తు కోట్లు సంపాదించుకుంటున్నావు, నాకేం రావట్లేదు. అయినా నీకు నా మీద ఏడుపు ఎందుకు? ఒక్క రీలు నా దరిద్రం కొద్దీ అది వైరల్ అయింది. దాని మీద ఆ రీల్కి ఇప్పుడు అంతమంది చూసారు కదా, దాన్ని ఫేక్ అని చెప్పేసి అంటే ఏంది, వాళ్ళందరూ షేర్లు కొడతారు, మళ్ళీ ఈయనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి ఒక్క చీప్ ట్రిక్తోని నువ్వైతే మాత్రం ఇంత దిగజారుతావని నేను అనుకోలేదు. ఈయన అంటార్టికా వెళ్ళిండు. నేను అప్పుడు ఈయనకి వీడియోలో వెళ్ళి నేను కామెంట్ పెట్టాను, మన తెలుగోడు మంచిగా సాధించిండు అది ఇది అని చెప్పేసి. అండ్ అంతే, నేను మొన్న ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏదో ట్రావెలింగ్ గురించి ఒక అవార్డ్స్ ఇచ్చారనమాట. అందులో నేను అనుకున్నా మన తెలుగోడు ఇట్లా ఈయన పేరు ఉంటే బాగుండు అని చెప్పేసి నేను ఒక వీడియోలో కూడా చెప్పినాను. ఇప్పుడు కాదు, ఈ వీడియోని మేము షూట్ చేసి ఒక 10-15 డేస్ అవుతుంది. అప్పుడు నేను ఈయన గురించి చెప్పిన. నేను యాక్చువల్లీ నాన్ వెజ్ ఉన్నాడు కదా, ఆయన ఉంటాడు అనుకున్నాను నేను, కానీ నేను ఆయన కూడా లేకపోయేసరికి షాక్ అయిపోయాను కొంచెం. ఎందుకంటే ఇప్పుడు సరే మనకి ఆయనకి ఏదైనా ఉండొచ్చు, బట్ ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే ఎక్కువ 125 కంట్రీస్ ఏమో ఇప్పుడు కంప్లీట్ చేసిండు. లైక్ ఒక 2 ఇయర్స్ ఇంటికి కూడా రాకుండా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన నేను.
లేకపోయేసరికి అరే అసలు ఎవరెవరిని ఎట్లా సెలెక్ట్ చేసిర్రు అనేది ఇంకా నాకు అర్థం కాలే. వెరైటీ అనిపించింది నాకు. అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారో ఏంది అనేది కొంచెం విచిత్రంగా అనిపించింది. దాంట్లో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. అరే మన తెలుగు వాళ్ళ దాంట్లో నువ్వు ఉంటే బాగుండు, ఎందుకంటే నువ్వు ఒక 2-3 ఇయర్స్ నుంచి బయట కంట్రీస్కి ఇంటికి రాకుండా తిరుగుతున్నావు కదా. ఎందుకంటే నేను ఎక్కడ తిరిగినా కూడా ఇంటికి రాకుండా నేనైతే ఉండలేను. ఎందుకంటే నాకు రావాలి, ఎక్కడైనా ఇండియాలో ఉండాలి, నేను ఇక్కడ హైదరాబాద్లో అయినా మా ఇంటి దగ్గర తిరగాలి అంతే. నేను నీలాగా నేను దేశాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. నేను ఆ విషయంలో నువ్వు గ్రేట్ అని చెప్పేసి నేను ఒప్పుకొని నువ్వు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ట్రావెలింగ్ కేటగిరీలో తీసారు, మోటార్ లాగింగ్ కేటగిరీ కాదు, ట్రావెలింగ్ కేటగిరీలో అయితే నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను నీకు సపోర్ట్గా మాట్లాడిన. అయినా కూడా ఈయన ఎట్లా తెలుసా, నేను నాకు బండి వేసుకుని వెళ్ళినా అని తెలుసు, కానీ ఏంటంటే జస్ట్ ఆ వ్యూస్ కోసం, ఒక చీప్ ట్రిక్స్ కోసం నేను ఎట్లా ప్లే చేసిండు అంతే. నేను మొత్తానికి నీకు ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకటే, నువ్వు నన్ను సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను సపోర్ట్ చేయమని నిన్ను కాదు, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎవరి దగ్గరికి పోయి నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి నేను వీడియోస్ కూడా ఎవరిని అడుక్కోలేదు. నేను అడుక్కుందల్లా నా సబ్స్క్రైబర్స్ని మాత్రమే. ఎందుకంటే నాకు ఎవ్వరూ పెట్టాల్సిన అవసరం లేదు. కంటెంట్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నువ్వు నన్ను దయచేసి నన్నైతే మాత్రం నీకు మళ్ళీ చెప్తున్నా, నన్ను కిందికి దించాలని అయితే చూడకు. నీ పని, నీ ట్రావెలింగ్ ఏందో నువ్వు చేసుకో, నా మోటార్ బ్లాగింగ్ ఏందో నేను చేసుకుంటా అంతే. ఇంకా ఇదే ముచ్చట. నమస్తే.